తన నగలను సేటుకి ఇచ్చి చందుని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడిన నర్మద నిజంగానే నర్మద తన నగల్ని సేటుకి ఇచ్చిందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. చందు అయితే కూర్చొని ఆలోచిస్తూ సేటు అన్న మాటలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇది దొంగ చెక్కు నువ్విచ్చింది అని చెక్కుని సేటు ముఖానికి విసిరి కొట్టిన విషయం అన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నువ్వింత మోసగాడివని, నువ్వింత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు. నువ్వింత జాదూగాడివా? 10 లక్షలు మీ నాన్న దగ్గరే నేను వసూళ్లు చేసుకుంటాను అని అంటూ సేటు అన్న మాటలన్నీ కూడా గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. రేపటిలోగా సేటుకి ఇవ్వాల్సిన 10 లక్షలు ఇచ్చేయాలి, లేకపోతే మీ నాన్న దగ్గరే వసూళ్లు చేసుకుంటానని సేటు అయితే చెప్పేశాడు. సేటు అనుకున్నది చేస్తాడు. ఇప్పుడు నేను రేపటిలోగా 10 లక్షలు ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. చందు అయితే ఒకవేళ నేను ఆ 10 లక్షలు ఇవ్వకపోతే నాన్న దగ్గర ఉన్న నమ్మకాన్ని నేను కోల్పోయినట్టే. నాన్న దగ్గర తప్పు చేసి నేను నిలబడలేను, ఆయన ముఖం నేను చూడలేను, చావు తప్ప నాకు వేరే దారి లేదు అని చందు మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి ధీరజ్ అలాగే సాగర్ ఇద్దరు కూడా వస్తారు. ధీరజ్ అయితే అంటూ ఉంటాడు, ఏంట్రా అన్నయ్య, ప్రతిరోజు కూడా మన ముగ్గురం వచ్చి ఇక్కడ కూర్చొని కాఫీ తాగేవాళ్ళం కదా, ఈరోజేంటి మాకు చెప్పకుండానే ముందే వచ్చేసావు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే సాగర్ కూడా, అవునరా అన్నయ్య, ఈరోజు ముందే వచ్చేసావేంటి, ఏమైందిరా అని అడుగుతూ ఉంటే, ఏమవుతుందిరా, రావాలనిపించింది వచ్చేసాను, దాంట్లో ఏముంది చెప్పండి అని అంటూ ఉంటాడు. చందు అయితే, రే అన్నయ్య, నువ్వు నాకు నిజం చెప్పేస్తావా అని అడుగుతూ ఉంటే, ఏంట్రా నిజం అని అనగానే, రే ఎందుకో నువ్వు ఏదో సమస్యతో బాధపడుతున్నావో, ఎంత పెద్ద సమస్య అయినా సరే నీలోనే నువ్వు కుమిలిపోతావు తప్ప ఎదుటి వారితో ఆ సమస్యని పరిష్కరించుకోవు, అలాగే చెప్పవు, నీ గుండె భారాన్ని దింపుకోలేవు. ఏదో ఉందిరా, అందుకే నువ్వు ఇలా ఉన్నావు, చెప్పరా ఏమైంది అని అడుగుతూ ఉంటాడు. ధీరజ్ అయితే, ఏ సమస్య అయినా సరే మన ముగ్గురం కూడా కలిసి ఆ సమస్యని పరిష్కరించుకున్నాము, చెప్పురా ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇంకా చందు ఒక్కసారే పైకి లెగుస్తాడు. పైకి లేచి ఇక చందు అయితే చెప్తే ఏమవుతుందా అని భయంతో తనలో తానే బాధపడుతూ, రే నేను ఏడవడం ఏంట్రా, నాకు అసలు ఏడవడం అంటే కూడా తెలీదు, కేవలం జస్ట్ కళ్ళంట నీళ్ళొచ్చాయి అంతే అని అంటూ ఉంటాడు చందు. అయినా ఏదైనా సమస్య ఉంటే నేను మీతో చెప్పకుండా ఎందుకుంటాను, నాకు ఏ సమస్య కూడా లేదు అని చెప్పి అక్కడి నుంచి చందు అయితే వచ్చేస్తాడు. అలా చందు వచ్చిన తర్వాత అప్పుడే ఇంకా సాగర్ ధీరజ్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. రే అన్నయ్య, ఇప్పుడు అంతా కూడా కరెక్ట్గానే ఉంది కదా, నర్మదా వదిన నిన్నేమి పాత పగలన్నీ కూడా గుర్తు చేసుకొని రివెంజ్ ఏమీ తీసుకోవడం లేదు కదా, తను నార్మల్గానే ఉందా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక సాగర్ అయితే గొప్పలకి పోతాడు. ఏంట్రా నర్మద నన్ను కొట్టడం, తిట్టడం, రివెంజ్ తీర్చుకోవడమా? అదేమీ లేదు, నేను ఒక్కరోజు మాట్లాడకపోతే గిలగిలా కొట్టేసుకుంటుంది, నేను మాట్లాడకపోయినా తనని చూడకపోయినా తనే నన్ను బ్రతిమలాడుకుంటుంది, అయినా నేనంటే తనకి చాలా భయం, ప్రేమ రెండు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు పాతవన్నీ కూడా గుర్తు చేసుకొని ఇప్పుడు రివెంజ్ తీర్చుకోవాలని తను ఎందుకు అనుకుంటుందిరా, అస్సలు కూడా అనుకోదు అని అంటూ ఉంటాడు. సాగర్ అయితే ఇక ధీరజ్ ఇలా అడుగుతూ ఉంటాడు, ఎందుకు నీ ముఖం చూస్తుంటే నువ్వు చెప్పేవన్నీ కూడా అబద్ధాలే అని నాకు అనిపిస్తుందిరా అని అనగానే, రే అలాంటిదేమీ లేదురా, ఇప్పుడు మేము బాగానే ఉన్నాం, మరి ప్రేమ నువ్వు బాగానే ఉన్నారా అని అడుగుతూ ఉంటే, మేం కూడా బాగానే ఉన్నామన్నయ్య, తను అసలు టార్చర్ అంటే ఏమీ తెలీదు, తను చాలా అమాయకురాలు అని అంటూ ప్రేమ గురించి చెప్తూ ఉంటాడు ధీరజ్. అయితే సాగర్ కూడా ధీరజ్ ఎలా అనుకున్నాడో మనసులో, వీడు కావాలని నటిస్తున్నాడు, తర్వాత ప్రేమ వీడికి టార్చర్ అంటే ఏంటో చక్కగా చూపిస్తుంది, నాకు అర్థమైపోతుంది అని సాగర్ అయితే అనుకుంటూ ఉంటాడు. తర్వాత ఇక ఎవరికి వాళ్ళ పనుల్లోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ప్రేమ అయితే నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ప్రేమ అలా నడుచుకురావడం చూసి ధీరజ్ సైకిల్ మీద వెళ్ళి సైకిల్ ఎక్కమని చెప్తాడు.
అయ్యో సార్, ఇప్పుడు నేను మీ సైకిల్ ఎక్కాననుకో, తర్వాత మీరు ఈ సైకిల్ గురించి నా గురించి సైకిల్ మీద వెళ్ళాలని వెయిట్ చేస్తున్నామని ఏదో ఒక సందర్భం వచ్చినప్పుడు నన్ను దెప్పి పొడుస్తారు. అందుకని నేను నడుచుకుంటానే వెళ్తాను, మీరేమి నన్ను డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ మాట విని అంటూ ఉంటాడు ధీరజ్ అయితే, అసలు సైకోకి చీర కడితే ఎలా ఉంటావో అది నువ్వేనే, అయినా ఎందుకు ఇంత టార్చర్ పెడుతున్నావు, ముందు సైకిల్ ఎక్కు అని చెప్తూ ఉంటే సైకిల్ నేను ఎక్కను అని కరాఖండిగా చెప్పేస్తుంది ప్రేమ. అయితే అప్పుడు ఇక ధీరజ్ ఇక బతిమలాడుతూ ఉంటాడు, నువ్వు రోడ్డు మీద నడిచి వెళ్తూ ఉంటే అది చూసి నేను తట్టుకోలేకపోతున్నాను ప్రేమ, దయచేసి సైకిల్ ఎక్కు అని అంటూ ఉంటాడు ధీరజ్. అయితే సరే, మళ్ళీ నిన్నేదో ముట్టుకోవడానికి సైకిల్ ఎక్కానని అనుకుంటావు, నేను సైకిల్ ఎక్కి కూర్చుంటాను, నువ్వు సైకిల్ నడిపించుకునిరా అని అంటూ ఉంటుంది ప్రేమ. ఇక ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటాడు ధీరజ్. అయితే నువ్వు సైకిల్ మీద కూర్చుంటావా, నేను సైకిల్ని నెట్టుకుంటూ రావాలా, భలే చెప్పావే అని అంటూ ఉంటాడు ధీరజ్. అయితే సరే, నువ్వు ఒకవేళ దానికి ఒప్పుకోకపోతే నేను నడిచి వెళ్ళిపోతాను, నాకేమీ ఇబ్బంది లేదు అని అంటూ ఉంటుంది ప్రేమ. అప్పుడే ధీరజ్ అయితే సరే ఎక్కువ తోస్తాను అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఎదర సైకిల్ ఎక్కుతుంది ప్రేమ. ఇక నుంచొని సైకిల్ తొక్కకుండా ధీరజ్ అయితే తను నడిపించుకుంటూ వెళ్తూ ఉంటాడు. అప్పుడే సాగర్ అయితే చూస్తాడు, ప్రేమ వీడిని ఏమీ అనడం లేదు అని కోతలు కోశాడు వెధవ. ప్రేమ వీడికి ఇన్ని పరీక్షలు పెట్టింది, పైకి నాకులాగే కవర్ చేసుకుంటూ వచ్చేసాడు అంతే అని అనుకుంటూ ఉంటాడు సాగర్. అయితే తరువాత ఇక సాయంత్రం అవుతుంది, చందు అయితే ఇంటికి రాడు. సాయంత్రం అయ్యేసరికి చందు ఇంటికి రాకపోయేసరికి ఫోన్ అయితే చేస్తూ ఉంటుంది వల్లి, కానీ చందు ఫోన్ లిఫ్ట్ చేయడం. అప్పుడే ఇక వల్లికైతే భయం పుట్టుకొస్తుంది, ఇదేంటి బా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, ఏమై ఉంటుంది, ఇప్పటికి ఇంటికి కూడా రాలేదు, రేపటిలోగా 10 లక్షలు కట్టకపోతే నేను మా నాన్నకి ముఖం చూపించలేక అందరికీ దూరంగా వెళ్ళిపోవాలి అని ఆయన అన్నారు. ఇప్పుడు ఒకవేళ ఇంటికి రాలేక వాళ్ళ నాన్నకి ముఖం చూపించలేకే ఎటైనా వెళ్ళిపోయారా అని వల్లికి ఎన్నో అనుమానాలు వస్తూ ఉంటాయి. అప్పుడే ఇక వల్లికి భాగ్యం ఫోన్ చేస్తుంది, ఏంటి అమ్మడు, ఏంటి భోజనం చేసావా అని అడుగుతూ ఉంటే, ఎక్కడమ్మా, ఎక్కడ భోజనం చేయను, ఆయన ఇంకా ఇంటికి తిరిగి రాలేదు అని అంటూ ఉంటుంది వల్లి. అయితే అప్పుడే ఆ మాట విని అల్లుడు గారు ఇంకా తిరిగి రాకపోవడం ఏంటమ్మా అని భాగ్యం అడుగుతూ ఉంటే, ఇదంతా మీరు చేసిన పని, ఇప్పుడు 10 లక్షలు రేపటిలోగా కట్టమని ఆ సేటు చెప్పాడు, ఒకవేళ 10 లక్షలు కట్టకపోతే మా నాన్న నమ్మకాన్ని పోగొట్టుకున్న వాడిని అవుతాను, ఇక నేను మా నాన్నకి నా ముఖం చూపించలేను, ఇంక ఇంటికి రాను అని చెప్పి పొద్దున్న కోపంగా బయటికి వెళ్ళిపోయాడు. నాకు ఇప్పుడు ఏటి చేయాలో అర్థం కావడం లేదు, అందరూ భోజనం కలిసే చేస్తాము, ఇప్పుడు మావయ్య గారు ఆయన్ని అడుగుతారు, ఏం చెయ్యాలో కూడా తెలియడం లేదు అని అంటూ బాధపడుతూ ఉంటుంది వల్లి. అయితే ఏడుస్తుంది, అయినా అల్లుడు ఎక్కడికి వెళ్తారులే అమ్మా నిన్ను బెదిరించడానికి, అలా చెప్తున్నాడంతే, నువ్వేమీ కంగారు పడుకో అని భాగ్యం అయితే ఫోను పెట్టేస్తుంది. తర్వాత అందరూ కూడా భోజనానికి కూర్చుంటారు. అలా కూర్చున్న తర్వాత చందు అయితే కనిపించడు. చందు కనిపించకపోయేసరికి అమ్మ వల్లి చందు కనిపించడం లేదేంటి అని అడుగుతూ ఉంటాడు రామరాజు. అది మావయ్య గారండి, తను ఫ్రెండ్స్తో ఏదో ఎక్కడికో వెళ్తున్నాను, రేపు పొద్దున్నే వచ్చేస్తానని నాతో చెప్పారండి అని అంటూ ఉంటుంది వల్లి. అయితే అప్పుడే ఇక అది విని, అదేంటి పెద్దోడు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళడు కదా అని అంటూ ఉంటాడు రామరాజు. అవును, పెద్దోడు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళడు, అయినా వల్లికి చెప్పాడు అని అంటున్నాడు కదా, ఇక భయం లేదులేండి, భోజనం చెయ్యండి అని అంటూ ఉంటుంది వేదవతి. అప్పుడే ఇక వల్లి ఆలోచిస్తూనే భోజనం చేస్తూ ఉంటుంది. బావగారు ఇంటికి రాలేదు, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది, ఏమై ఉంటుంది అని నర్మద అయితే ఆలోచిస్తూనే ఉంటుంది. ఇక ఉదయం అవుతుంది, అలాగా గుడిలోనే కూర్చొని ఉంటాడు చందు. అయితే ఇప్పుడు సేటు వచ్చి నిజమంతా కూడా చెప్పేసి ఉంటాడు. ఇక ఇంటికి వెళ్ళి నేను నాన్నకి నా ముఖం ఎలా చూపించను, ఇలాగే వెళ్ళిపోయి బావిలో దూకేస్తాను అని అనుకుంటూ
వస్తూ ఉంటాడు. అప్పుడే ఇక సేటు అయితే కనిపిస్తాడు చందుకి. ఇక సేటు కనిపించడంతో చందు అయితే వెళ్ళిపోబోతూ ఉంటాడు. అప్పుడే ఏ చందు ఆగవయ్య ఆగు అంటూ సేటు ఇక చందుని ఆపుతాడు. అప్పుడే ఇక చందు అయితే తప్పనిసరిగా ఆగుతాడు. ఆగిన తర్వాత ఏంటయ్యా నన్ను చూసి పారిపోతున్నావేంటి అని అడుగుతూ ఉంటే అది అది అనగానే అదేనయ్యా నువ్వు ఏదో పని మీద బయటికి వెళ్ళావని నేను ఇంటికి వస్తే మీ మరదలుంది కదా మొన్న ఎవరు ఏంటి అని అడుగుతుంది. తన పేరు నర్మద. తను నగలు ఇచ్చింది. బాకీ తీరే వరకు ఆ నగల్ని తన దగ్గరే ఉంచుకోమని, బాకీ తీరిన తర్వాత డబ్బులు తీసుకొచ్చి నగలు తీసుకొస్తామని చెప్పి ఇదిగో ఈ నగల్ని నాకు ఇచ్చిందయ్యా. నీకు 10 లక్షలు చేతికి అందినప్పుడు వచ్చి నగల్ని తీసుకో డబ్బులు ఇచ్చి అని సేటు వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక అది విని ఇక ఎంతో ఆనందపడుతూ ఉంటాడు చందు అయితే. ఇక చందు అయితే ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక నర్మద అయితే బయటే ఉంటుంది. అప్పుడే నర్మద దగ్గరికి వెళ్ళి నీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావడం లేదమ్మా, నువ్వు దేవతలాగా వచ్చావు అని అంటూ ఉంటాడు. బావగారు మిమ్మల్ని అసలు సమస్య ఏంటని అడిగాను. ఇలాగ ఏదో ఒకటి పరిహారం చూపిద్దామని, కానీ మీరు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారని నాకు అర్థమైంది. ఆ సేటు ఈరోజు ఉదయం రామరాజు అంటూ ఇంట్లోకి వెళ్ళడం గమనించి అప్పుడు ఆయన్ని అడిగాను. అప్పుడే 10 లక్షలు ఇవ్వాలి అని చెప్పారు. ఆ 10 లక్షలు నా దగ్గర లేవు. నా దగ్గర ఉన్నవి మా అమ్మ ఇచ్చిన నగలే. ఆ నగల్ని ఇచ్చేశాను. అప్పుడు ఆయన ఏమీ చెప్పకుండా ఆ నగల్ని తీసుకొని వెళ్ళిపోయాడు అని చెప్తూ ఉంటుంది నర్మద. అప్పుడు ఇక చందు అయితే నర్మద చెయ్యి పట్టుకుంటాడు. ఈలోపు వల్లి అయితే నా చందుని చూసి పరిగెత్తుకుంటూ వస్తుంది. అప్పుడు ఇక నర్మద చెయ్యి పట్టుకోవడం చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి అయితే. నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావడం లేదు అని చందు అంటూ ఉంటే విని షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటి నర్మద చెయ్యి పట్టుకున్నాడు, నీ రుణం తీర్చుకోలేనంటున్నాడేంటి, అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అని వల్లి అయితే అలా ఉండిపోతుంది. చూశారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.